తెలంగాణ కేబినెట్ భేటీపై సందేహాలు. ఈసీ అనుమతి ఇస్తేనే మంత్రి మండలి సమావేశం జరిగే ఛాన్స్. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులపై సమీక్ష. లండన్ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ ఈ నెల 31న ఏపీకి తిరుగు పయనం. తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల. ఇంజనీరింగ్ లో జ్యోతిరాదిత్యకు ఫస్ట్ ర్యాంక్. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరలో రోజా. నగరిలో హ్యాట్రిక్ కొడతానన్న మంత్రి. విజయవాడలో బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలు నిషేధం. పెట్రోల్ బంకులకు ఈసీ సిపి ఆదేశాలు. ఏపీలో అల్లర్ల ఘటనపై సిట్ దర్యాప్తు ముమ్మరం. ఇవాళ సాయంత్రానికి ఈసీకి తుది నివేదిక. హైదరాబాద్ సుచిత్రలో భూ వివాదం. మాజీ మంత్రి మల్లారెడ్డి మరో వర్గం మధ్య వాగ్వాదం. తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు వానలు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు. తెలంగాణ రైతన్నులకు కన్నీళ్లను మిగిల్చిన అకాల వర్షాలు. అనేక ప్రాంతాల్లో తడిసి ముద్దైన ధాన్యం. హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు. రాత్రి 11:45 బయలుదేరనున్న చివరి రైలు. విజయనగరం జిల్లాలో పులిపిల్ల సంచారం. పాదముద్రలు గుర్తించిన అధికారులు. ఛత్తీస్గఢ్ సూక్మా జిల్లాలో ఎన్కౌంటర్. మావోయిస్టు మృతి. కొనసాగుతున్న ఎదురుకాల్పులు. రాయ్బరేలీలో 2వ రోజు సోనియా గాంధీ పర్యటన. రాహుల్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్న సోనియా. పోలింగ్ శాతాన్ని 48 గంటల్లో ఎందుకు ఇవ్వరు? ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. మరో 30 ఏళ్లకు అంగారక గ్రహంపై నగరం. స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ అంచనా. అంతకంతకు పెరుగుతున్న యూకే ప్రధాని రిషి సునక్ ఆస్తులు. 120 మిలియన్ యూరోలకు పెరిగిన ఆస్తి. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ స్లాకేవియా ప్రధాని. హత్యాయత్నాన్ని ఖండించిన ప్రపంచ దేశాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. ఇరవై 21న మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. బియ్యపు గింజలపై స్వామివారి నామం లిఖించిన వర్షిణి. వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన అన్నవరం. వారం రోజుల పాటు కళకళ్లాడనున్న సత్యగిరుడు.